ఓం నమో భగవతే వాసుదేవాయ. స్కాంద పురాణాంతర్గత శ్రీమద్భాగవత మహాత్మ్యము మొదటి అధ్యాయము. పరీక్షిత్తు వజ్రనాభుల సమాగమము, శాండిల్య మహాముని తెలిపిన భగవల్లీలా రహస్యములు, వ్రజభూమి యొక్క మహాత్మ్యము. వ్యాసమహర్షి పలికెను. శ్రీ సచిదానంద ఘనస్వరూపిణే కృష్ణాయ చానంత సుఖాభివర్షిణే విశ్వోద్భవస్థాన నిరోధహేతవే నుమో వయం భక్తిరసాప్తయే నిశం. భావము. శ్రీకృష్ణ భగవానుడు సచిదానంద ఘన స్వరూపుడు. సౌందర్య మాధుర్యాది గుణముల ద్వారా అందరి మనస్సులను తన వైపు ఆకర్షించును, వారిపై సుఖ సంతోషములను వర్షింపజేయును. ఆ పరమపురుషుని శక్తి ప్రభావముననే సృష్టి స్థితి లయములు కొనసాగుచున్నవి. అట్టి శ్రీకృష్ణ భగవానుని భక్తి రసామృత ప్రాప్తికై మేము నిరంతరము నమస్కరింతుము. జై శ్రీహరి. నైమిషారణ్య క్షేత్రమున పరమ పౌరాణికుడైన సోతుడు సుఖాసీనుడై ఉండెను. అప్పుడు భగవత్ కథామృతమును గ్రొలుటయందు తత్పరులైన సౌనకాది మహర్షులు ఆ మహానుభావునకు నమస్కరించి ఇట్లు ప్రశ్నించిరి. ధర్మరాజు మధుర రాజ్యమునకు అనిరుద్ధుని కుమారుడైన వజ్రనాభుని హస్తినాపురమునకు తన పౌత్రుడైన పరీక్షిత్తును రాజ్యాభిషిక్తులను గావించి తన వారితో గూడి హిమాలయములకు వెళ్ళెను. అనంతరము వజ్రనాభుడు పరీక్షిత్తు ఏ ఘనకార్యములను ఎట్లనొచ్చిరి? సూతుడు వచించెను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భావము. పరమపురుషుడైన శ్రీమన్నారాయణునకు, సర్వోత్తముడైన అర్జునునకును, విద్యాదేవి అయిన సరస్వతికిని, వ్యాస భగవానునకును నమస్కరించి నిర్మలమైన మనస్సుతో భగవత్తత్వమును ప్రకటించు ఇతిహాసరూపమైన జయమును ఉచ్చరింపవలెను. జై శ్రీహరి. సౌనకాది మహర్షులారా, ధర్మరాజు తన సోదరులతో కలిసి స్వర్గారోహణమునకై హిమాలయములకు వెళ్ళిన పిమ్మట పరీక్షిని మహారాజు వజ్రనాభుని చుచుటకై మధురా నగరమునకు చేరెను. పితృతుతుల్యుడైన పరీక్షిని మహారాజు తనను చూడగోరి వచ్చిన విషయమును తెలుసుకొని వజ్రనాభుని హృదయము ప్రేమతో నిండిపోయాను. అనంతరము అతడు ఆ మహారాజునకు ఎదురేగి నమస్కరించి సముచిత మర్యాదలతో తన భవనమునకు తీసుకొని వచ్చెను. శ్రీకృష్ణ భక్తుడైన పరీక్షిత్తు వజ్రనాభుని భవనమునకు చేరిన పిదప అతడిని ప్రేమతో అక్కున చేర్చుకున్నాను. పిమ్మట అతడు శ్రీకృష్ణుని పత్నులైన రోహిణి మొదలగు వారికి నమస్కరించెను. రోహిణి మున్నగు వారు పరీక్షిని మహారాజును ఎంతయో గౌరవించిరి. అతడు సుఖాసీనుడై విశ్రాంతి గైకొన్న పిమ్మట వజ్రనాభునితో ఇట్లు వచించెను. పరీక్షిని మహారాజు ఇట్లు పలికెను. నాయన వజ్రనాభ, మీ తండ్రులు తాతలు మా తండ్రులను తాతలను అత్యంత క్లిష్ట సమయంలో పెక్కు సంకటముల నుండి రక్షించినారు. నన్ను కూడా వారే రక్షించిరి. వజ్రనాభ, వారు వనర్చిన మహోపకారములకు నేను ఏ విధముగానూ ప్రత్యుపకారము చేయజాలను. అందులకు నేను ఎంతయో రుణపడి ఉన్నాను. నీవు సుఖముగా రాజ్య పరిపాలన చేయుచు కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుచుండుటయే మాకు కావలసినది. అందులకై భగవంతుని ప్రార్థించుచున్నాను. నీ కోశాభివృద్ధిని గురించి కానీ, సైన్య పరిరక్షణ విషయమున కానీ, శత్రువులను అణచివేయుటను గూర్చి కానీ నీవు ఏమాత్రము చింతింపవలసిన పనియే లేవు. నీవు మాత్రము నీ తల్లులను భక్తితో సేవించుచుండుము. ఇదియే నీ కర్తవ్యము. నీకు ఏదైనా ఆపద కలిగినను, లేక ఏ కారణమునైనను నీ మనస్సునకు క్లేశము కలిగినను నాకు తెలిపి నీవు నిశ్చింతగా నుండుము. నేను నీ చింతలను అన్నింటినీ దూరము చేసేదను. పరీక్షిని మహారాజు యొక్క వచనములను విన్న పిమ్మట వజ్రనాభుడు మిక్కిలి సంతసించి ఆయనతో ఇట్లనెను. పరీక్షిని మహారాజా, మీరు పలికిన మాటలనీయును మీ స్థాయికి తగియున్నవి. మీ తండ్రి నన్ను ధనుర్విద్యలో సుశిక్షితుని గావించి నాకు మహోపకారం నచ్చిరి. వారి కృపచేత నాకు క్షత్రియోచితమైన శౌర్య పరాక్రమంలో చక్కగా అబ్బినవి. కావున నాకు ఏ విషయములను ఎట్టి చింతయేనూ లేదు. కానీ ఒక చింత మాత్రము నన్ను వెంటాడుచున్నది. దానిని గూర్చి నీవు ఆలోచింపుము. నేను మధుర రాజ్యమునకు పట్టాభిషిక్తుడనైతిని. అయినను నేను ఈ నిర్జనారణ్యమునందే నివసించుచున్నాను. ఇక్కడి ప్రజలు ఎల్లరూ ఎక్కడికి వెళ్ళిరో నేను ఎరుగను. ప్రజలున్న రాజ్యమునందే సుఖశాంతులు లభించును గదా. వజ్రనాభుడు ఇట్లు పలికిన పిమ్మట అతని సందేహములను నివృత్తి చేయుటకై పరీక్షిత్తు పూర్వము నందాది గోపాలురకు పురోహితుడైన శాండిల్య మహర్షిని వెంటనే అతడికి రావలసినదని ఆహ్వానము పంపాను. పరీక్షిత్తు యొక్క సందేశమును అందుకున్న వెంటనే శాండిల్య మహాముని తన కుటీరము నుండి బయలుదేరి అతడికి విచ్చేసెను. పిదప వజ్రనాభుడు ఆయనను పూజించి సుఖాసీనుని గావించెను. అంతటా పరీక్షిత్తు వజ్రనాభుని చింతను గూర్చి శాండిల్యునకు తెలిపెను. అప్పుడు ఆ మహర్షి వారి మాటలకు ప్రసన్నుడై ఆ ఉభయులను ఓదార్చుచు ఇట్లు నుడివెను. మహాత్ములారా, ఈ వ్రజభూమిని గూర్చిన రహస్యమును మీకు తెలిపెదను. సావధాన చిత్తులై ఆలకింపుడు. వ్రజము అనగా వ్యాప్తి. ఈ వ్యుత్పత్తిని అనుసరించి వ్యాప్తి చెందినది. ఇంకను శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలు ఇచట వ్యాపించి ఉన్నవి. గావున దీనిని వ్రజభూమి అని వ్యవహరింతురు. సత్వరజస్తమో గుణములకు అతీతుడైన పరబ్రహ్మ
అతడ వ్యాపించి ఉన్నాడు కనుక ఆ ప్రదేశమునకు వ్రజము అను వ్యవహార ప్రసిద్ధి ఏర్పడినది. ఆ ప్రభువు సచ్చిదానంద స్వరూపుడు, జ్యోతిర్మయుడు, శాశ్వతుడు. ఆ దివ్య ప్రదేశమునందు జీవన్ముక్తులు అచట నివసించుచుందురు. పరబ్రహ్మ స్వరూపమైన వ్రజభూమి నందనందనుడైన శ్రీకృష్ణ భగవానునకు నివాసస్థానము. ఆ ప్రభువు యొక్క ప్రతి అంగము సచ్చిదానంద స్వరూపము. ఆ పరమపురుషుడు ఆత్మారాముడు, ఆప్తకాముడు. సహృదయులు ఆ స్వామి ఎడగల భక్తి రసామృతంలో వలలాడుచుందురు. శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆత్మస్వరూపమే రాధిక. ఆమెతో కూడి కృష్ణప్రభువు ఆనందముతో విహరించెను. ఆ కారణమున బర్మజ్ఞులైన జ్ఞానులు ఆ పరమపురుషుని ఆత్మారాముడు అని అందురు. కామము అనగా అభిలాష. ఆ వ్రజభూమి యందు శ్రీకృష్ణ భగవానుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గోవులతో, గోపాలులతో, గోపికలతో లీలా విహారములు సలుపుటకు అభిలషించుచుండును. వారందరూ అచట సర్వదా లభింతురు. కావున ఆ స్వామిని ఆప్తకాముడు అని వ్యవహరించుచుందురు. జై శ్రీహరి. శ్రీకృష్ణుని యొక్క ఈ రహస్య లీలలు ప్రకృతికి అతీతమైనవి. ఆ పురుషోత్తముడు ప్రకృతితో సహా క్రీడించున్నప్పుడు ఇతరులు కూడా ఆ లీలానందమును అనుభవింతురు. ప్రకృతితో కూడిన ఆ స్వామి లీలయందు రజోగుణము, సత్వగుణము, తమోగుణముల ద్వారా సృష్టి, స్థితి, లయములు ప్రతీతములు అగుచుండును. ఈ ప్రకారముగా భగవంతుని లీలలు రెండు విధములు. అవి ఒకటి వాస్తవము, రెండు వ్యావహారికము. వాస్తవలీల స్వసంవేద్యము అనగా స్వయముగా భగవంతుడు ఆ స్వామి ఎడ అనన్యభక్తి గలవారు మాత్రమే దానిని ఎరుగుదురు. జీవుల సమక్షమున జరిగిడి లీలలు వ్యావహారికములు. వాస్తవ లీలలు లేకుండా వ్యావహారిక లీలలు జరగజాలవు. కానీ వ్యావహారిక లీలలు వాస్తవ లీలల వేదిక యందు ఎన్నడూనూ ప్రవేశింపజాలవు. మీ ఉభయులకు గోచరించడి భగవలీలలు వ్యావహారికములు. పృథ్వీ స్వర్గాది లోకముల యందు భగవంతునిచే నరపబడు లీలలు వ్యావహారికములు. మధురామండలము అంటే రాజ్యము ఈ భూమండలములోనిదే. ఈ వ్రజభూమి యందే భగవంతుని యొక్క వాస్తవిక లీలలు రహస్యముగా జరుగుచుండును. అవి అప్పుడు అనన్య భక్తులకు మాత్రమే దృగ్గోచరములగుచుండును. 28వ ద్వాపర యుగాంతమున భగవంతుని రహస్య అంటే వాస్తవిక లీలను చూచుటకు యోగ్యులైన భక్తులు ఇచ్చట ఈ వ్రజభూమి యందు సమావేశమగుదురు. ఆ సమయమున భగవంతుడు తన ఆంతరంగిక భక్తులతో కూడి అవతరించుచుండును. ఈ సంఘటన ఇంతకు ముందు కూడా సంభవించినది. ఆ సమయమున ఈ వాస్తవిక లీలకు అర్హులైన అనన్య భక్తులు కూడా ఆ దేవదేవుని ఆంతరంగిక పరివారములతో కూడి ఈ లీలానందామృతమును ఆస్వాదించెదరు. ఇదియే దీని ప్రయోజనము. భగవంతుడు ఈ విధముగా అవతరించినప్పుడు ఆయన అనుగ్రహమునకు పాత్రులైన దేవతలు, ఋషులు కూడా అంతటను అవతరింతురు. ఇటీవలి కాలమునందు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులందరి అభిలాషలను తీర్చి అంతర్హితుడయ్యను. దీనివలన ఇది వరలో కూడా 3 విధములకు భక్తులు ఇచ్చట ఉండిరని స్పష్టమగుచున్నది. ఇందు సందేహము లేదు. ఈ 3 విధముల భక్తులలో ప్రథమ శ్రేణికి చెందినవారు భగవంతుని ఆంతరంగిక పార్షదులు. వీరు ఎన్నడనూ భగవంతుని నుండి దూరముగారు. వీరు నిత్యులు. 2వ శ్రేణికి చెందినవారు భగవంతుని పొందుటకు ఇచ్చగలవారు. వారు భగవంతుని లీలయందు ప్రవేశింపగోరుదురు. ఇక దేవతలు మొదలగు వారు 3వ శ్రేణికి చెందినవారు. ఈ దేవతల అంశలతో వీరు యదువంశమునందు అవతరించి ఉండిరి. వీరిని భగవంతుడు మధుర నుండి ఇంతకుముందే ద్వారకకు చేర్చియుండెను. భగవంతుడు యదుకులమునందు ఆయా దేవతాంశలతో జన్మించిన వారిని బ్రాహ్మణుల శాపకారణముగా ఉత్పన్నమైన ముసలమును నిమిత్తముగా చేసి స్వర్గమునకు పంపి మరలా వారిని తమ తమ పదవులలో నిలిపెను. భగవంతుని పొందుటకు కుతూహలపడుచుండు వారిని 2వ శ్రేణికి చెందిన వారిని ఆ స్వామి తన నిత్యాంతరంగిక పార్షదులలో చేర్చెను. 1టి శ్రేణికి చెందిన నిత్య పార్షదులు ఇచట అంటే వ్రజభూమి యందు రహస్యముగా నిత్య లీలల యందు పాల్గొనుచుందురు. కానీ తగిన అర్హత లేని వారికి, సామాన్యులకు వారు కనిపింపరు. వ్యావహారిక లీలలయందు పాల్గొన్నవారు నిత్య లీలలను, వాస్తవిక లీలలను దర్శించుటకు అర్హులు కారు. కావున ఇచ్చటికి వచ్చడి వారికి ఈ ప్రదేశము నిర్జన భూమిగా, శూన్య ప్రదేశముగా గోచరించను. వారు వాస్తవ లీలలో స్థితులైన భక్తులను ఎన్నడూనూ చూడలేరు. కనుక వజ్రనాభ, నీవు ఎంత మాత్రము చింతింపవలదు. నా ఆజ్ఞను అనుసరించి ఇచ్చట పెక్కు గ్రామములను నెలకొల్పము. నీ మనోరథము తప్పక సిద్ధించును. శ్రీకృష్ణుడు తన లీలలను నెరపిన ఈ స్థలమునందు దానికి అనుగుణముగా ఆయా గ్రామములకు పేర్లను పెట్టుము. ఈ విధముగా దివ్యమైన ఈ వ్రజభూమికి చక్కగా సేవలనొచ్చుము. గోవర్ధనము, దీర్ఘపురము, మధుర, మహావనము అంటే గోకులము, నందిగ్రామము, బృహత్సానువు అంటే బర్సాన మొదలగు నగరములను నిర్మించి వాటిని చక్కగా పరిపాలింపుము. జై శ్రీహరి.
ఆయా నగరములయందుండి భగవంతుని లీలా విహారములకు నోచుకొనిన నదులు, పర్వతములు, లోయలు, సరోవరములు, పొదరిండ్లు మొదలగు వానిని సేవించుము. అట్లా నొచ్చట వలన నీ రాజ్యమునందలి ప్రజలు సుఖ సంపదలతో వర్ధిల్లుదురు, నీవును హాయిగా ఉందువు. ఈ వ్రజభూమి సచ్చిదానందమయము కనుక పూనిక వహించి ఈ దివ్య భూమిని శ్రద్ధాధరములతో సేవింపుము. నా ఆశీర్వాద ప్రభావమున భగవలీలలతో పునీతమైన ఈ ప్రదేశములను నీవు గుర్తింపగలవు. వజ్రనాభ, ఈ వ్రజభూమిని దర్శించి పూజ సేవలు నొచ్చట వలన కొలది దినములలో ఉద్ధవుడు నిన్ను కలుసుకునను. అతని ద్వారా నీకును నీ తల్లులకును ఈ పుణ్యభూమి యొక్క మహత్వము, భగవల్లీలా రహస్యములు తెలియగలవు. ఇట్లు ఉపదేశించిన పిమ్మట శాండిల్య మహర్షి శ్రీకృష్ణ భగవానుని స్మరించుచు తన ఆశ్రమమునకు చేరెను. ఆయన పలుకులను ఆలకించిన పరీక్షిత్తు, వజ్రనాభుడు పరమానంద భరితులైరి. జై శ్రీహరి.